నర్రా విజయ్ గారు మాజీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఇద్దరు ఓడిపోయారు కదా, దానిపైన మీ విశ్లేషణ ఏమిటి? చూడండి, కేజ్రీవాల్ ఓటమికి వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి ఒకటి కాంగ్రెస్ పార్టీ చాలా కీలకమైనటువంటి పాత్ర పోసింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి దాదాపు వచ్చిన 6,000 ఓట్ల వరకు 3,000 ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదే తేడాతోటి. అందుకే రాహుల్ గాంధీ బీజేపీని ఓడిస్తా అనే నినాదం అనేది తప్పు అనేది నిర్ణయం అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించాలనేటువంటి గట్టి నిర్ణయం కావచ్చు, ఒక కమిట్మెంట్ కానీ లేదనే విధంగానే ఢిల్లీ ఫలితాలు కొంచెం కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూసినా గెలుస్తామనే దాంతో కంటే కూడా ఓట్ల చీలికలో ఉపయోగపడుతుంది. బీజేపీకి ఊతం ఇచ్చే విధంగానే అనేక చోట్ల కనిపిస్తుంది. ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ అస్తిత్వ దేశంలో బీజేపీని ఢీకొట్టి బీజేపీని బలంగా ఓడిస్తున్నటువంటి శక్తులు ఏమైనా ఉన్నాయంటే ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి శక్తులు మాత్రమే గట్టిగా ఢీకొట్టగలుగుతున్నాయి, బీజేపీని గట్టిగా ఓడించగలుగుతున్నాయి. అదే జాతీయ పార్టీగా చెప్తున్న రాహుల్ గాంధీ రోజు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్న ఒక మత బీజేపీ దేశాన్ని నాశనం చేస్తుంది, చీల్స్తుందని చెప్తున్న బీజేపీని ఎలక్షన్లో ఓడించలేకపోతుంది. ఆ శక్తి లేదు. ఎందుకంటే వీళ్ళు అనేక చోట్ల రాహుల్ గాంధీ రాజీ పడుతున్నట్టు కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ తెలంగాణలో కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ ఇంటర్నల్గా ఇక్కడ స్థానిక నాయకత్వం కావచ్చు, వీళ్ళు ఇంటర్నల్గా అండర్స్టాండింగ్ ఉన్న అనే విషయం కూడా క్రమంగా అర్థమవుతుంది. మన ఎలక్షన్స్ చూసినా, ఇంకే రకంగా చూసినా, ఇక్కడ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ ఇవన్నీ క్రమంగా బయటపడుతున్నాయి. దేశంలో వాళ్ళు తీసుకున్నటువంటి లైన్, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి బీజేపీని నిలువరించాలి, బీజేపీని ఓడించాలి అనే లక్ష్యం ముందు, భారీ లక్ష్యం ముందు వాళ్ళ రాజకీయ వ్యూహము చతికిలబడుతుంది. ఆ రకంగా బీజేపీని ప్రజల్లో ప్రత్యామ్నాయ వ్యవస్థలు ప్రత్యామ్నాయ అభివృద్ధి ఎజెండా, అదేవిధంగా సామాజిక రాజకీయ ఎజెండా చూపించి బీజేపీని ఓడించలేకపోతుంది. ఇంకేదైనా ప్రత్యామ్నాయ రాజకీయ సామాజిక ఎజెండా చూపిస్తున్నటువంటి పార్టీకి పొక్కబెట్టే పనే రాహుల్ గాంధీ చేస్తున్నాడు. ఆ పార్టీని కాల్వట్టి గుంజే పనే చేస్తున్నారు. ఇప్పుడు కనుక ఢిల్లీలో ఏమాత్రం కాంగ్రెస్ పార్టీ సహకరించి ఉన్నా, చాలా చోట్ల పోటీ పెట్టకపోయినా అనేక చోట్ల బీజేపీని నిలువరించేవాళ్ళు. ఒకవేళ మీరు అనుకున్నట్టు బీజేపీని ఓడించాలనేటువంటి నిర్ణయం ఉండేది. కానీ మీరు ఇంటర్నల్గా ఏదైనా అండర్స్టాండింగ్ ఉందా లేదా, ఒక భారతదేశం పట్ల కావచ్చు, మీ సిద్ధాంతాల పట్ల కావచ్చు, ప్రాంతీయ అస్తిత్వాలు ఉన్నటువంటి పార్టీలను ఎదగనియొద్దు. రెండు జాతీయ పార్టీలుగా మేమున్నాం, నేను గెలిస్తే నేనైనా గెలవాలి, మీరైనా గెలవాలి తప్ప మరొక ప్రాంతీయ పార్టీ కావచ్చు, ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీ కావచ్చు, బీజేపీని గట్టిగా ఉన్నటువంటి పార్టీకి కానీ మనం మద్దతు ఇవ్వదు, అది గెలవకుండా చూడాలనే ఇంటర్నల్గా ఏమైనా ఉందా? చాలా ఈజీ కనిపిస్తున్నటువంటిది. రాహుల్ గాంధీ నాయకత్వమే ఇక్కడ చాలా ప్రశ్నార్థకంగా, రాహుల్ గాంధీ వ్యూహం కావచ్చు, రాజకీయ విధానం కావచ్చు, ఆ రాజకీయ ఎత్తుగడలు కావచ్చు, ఈ అంశాలన్నిటిలో రాహుల్ గాంధీ విఫలమయ్యారు అనేది చాలా ఇటీవల జరిగినటువంటి హర్యానా కావచ్చు, ఇతర రాష్ట్రాల ఎలక్షన్ల విషయం కూడా చాలా కీలకంగా తెలుస్తున్నటువంటి అంశం. అందుకే మొత్తం టోటల్గా చూసినట్లయితే దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ వైఫల్యమే ఎక్కువగా కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కేజ్రీవాల్ ఓడిపోయిన నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్కు ఓట్లు రావడం వల్లనే, చీలడం వల్లనే కేజ్రీవాల్ ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందుకని కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతపరమైనటువంటి బలంగా ఉన్నదా లేదా అనేది చూసుకోవాలి. అదేవిధంగా ఇదొక ఎలక్షన్ దేశ రాజకీయాల్లో కూడా ఒక కీలకమైనటువంటి మలుపు తిప్పే అవకాశం కూడా ఉంటుంది. ఇండియా కూటమిలో ఇక కాంగ్రెస్ పార్టీతోటి ఎంతమంది జత కడతారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ప్రాంతీయ పార్టీల కూటమే బీజేపీని దేశంలో నిలువరించగలదనే ఒక రాజకీయ వ్యవస్థ బలోపేతమయ్యే అవకాశం కూడా ఉన్నది. ఇక కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఉన్నది రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి, కర్ణాటక, అదేవిధంగా తెలంగాణలో కూడా వీళ్ళు ఇక్కడ బీజేపీతోటి కొన్ని అంశాల పట్ల చాలా దగ్గరి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు కనిపిస్తుంది ముఖ్యమంత్రికి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి అదేవిధంగా మోడీకి కూడా మంచి రిలేషన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. బడే బాయ్ చోటబాయ్ అనేది విషయం ఉన్నటువంటిది. అందుకే కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల నుంచి ఉంటుందా, తప్పుకుంటుందా, ఉంటే కరెక్ట్ రాజకీయాలు చేయగలుగుతుందా, బీజేపీని నిలువరించగలదా? మత ఉన్మాదం అని వీళ్ళు చెప్తున్నారు. అదాని కోసమే మోడీ ఉన్నాడు, అదేవిధంగా మతాన్ని, దేశాన్ని చీలుస్తున్నారు అనే అటువంటి అంశం మీద ఓ రకమైనటువంటి గట్టి నిర్ణయం
రాహుల్ గాంధీ తీసుకుంటారా లేదా, ఇట్లాంటి ప్రోత్సహిస్తాం. బీజేపీ తోటి ఇన్సైడ్గా ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రోత్సహిస్తారా, ఇట్లాంటివన్నీ మాత్రం భవిష్యత్తులో దేశ రాజకీయ పరిణామాలు దీంతో మారే అవకాశం కూడా ఈ ఎలక్షన్ తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయాలు మారే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్కు ఇండియా కూటమిలో ఎంతవరకు స్థానం ఉంటుంది, వాళ్ళు పెద్దన్న పాత్ర పోషించే అవకాశం లేదు. మీరు అందుకే దీనికి ఒక కన్వీనర్ కట్టుకొని మీరే ఒక మామూలుగా ఉండండి అని ప్రాంతీయ పార్టీలన్నీ కూడా అప్పర్ హ్యాండ్ తీసుకునే అవకాశం ఉంటుందా, లేదా కాంగ్రెస్ని ఇక్కడి నుంచి ఈ కూటమి నుంచి తప్పించి ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి ప్రాంతీయ అస్తిత్వ శక్తులు బీజేపీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి ఇంకే పార్టీలైనా కలిసి వచ్చి బీజేపీని ఓడించాలనే ఒక గట్టిగా ఓడించాలనే శక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఇంకేదైనా కూటమి ఏర్పాటు చేస్తారా అనేది మాత్రం భవిష్యత్తు రాజకీయాల్లో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆప్ కీలక నేతలు ఇద్దరు లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్ళి వచ్చారు కదా, ఓడిపోవడానికి కారణం ఇదే అంటారా? ఓడిపోవడానికి అదే కారణం కాదు, కాకపోతే ప్రభావం చూపించుంటుంది. ఇప్పుడు మంచిగా ఉన్నటువంటి ఒక నిజాయితీతోటే నేను రాజకీయాలు చేస్తాను వచ్చినటువంటి వ్యక్తి మీద లిక్కర్ స్కామ్ అనేటువంటిది అది కుట్రపూరితమైనటువంటి కేసే. అందులో ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇందులో అవినీతి జరిగిందని చెప్పినటువంటి వాళ్ళు అందులో అనా పైసా కూడా దొరికించుకోలేకపోయారు. ఇన్ని పెద్ద సంస్థలు విచారణ చేసిన తర్వాత కూడా, ఇన్ని సంస్థలు విచారణ చేసినా ఇప్పుడు రాజకీయ లక్ష్యం నెరవేరింది, ఇక ఆ కేసు పక్కకు పడిపోతుంది. రాజకీయ లక్ష్యం బీజేపీకి ఏమైంది, ఓడిపోయింది. ఓడించాల్సింది కేజ్రీవాల్ని ఓడించాలి, పాప్ను ఓడించాలనే లక్ష్యమే ప్రధానమైనటువంటి టార్గెట్ తోటే కేసు పెట్టారు. అది ఆ కేసు కుట్రపూరితమైనటువంటిది, కక్షపూరితమైనటువంటిది అనేది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఆ కేసు ఏం పెద్దగా నిలబడదు, అయిపోతుంది. వాస్తవానికి అట్లాంటి వ్యవస్థ అదొక కంపల్సరీగా కారణం అయి ఉంటుంది. అదొక కారణాలు ఓటమిలో ఈ వ్యతిరేకంగా ఉన్న మూడు టర్ముల అధికారంలో ఉండడంతో వ్యతిరేక భావజాలం రావడం, వ్యతిరేకమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉండడం, దానికి తోడు ఒక స్వచ్ఛమైనటువంటి నేను నిజాయితీ రాజకీయాలు చేస్తా అన్నటువంటి వ్యక్తినే అవినీతి ఆరోపణల పేరు మీద జైలుకి పంపడంతో ప్రజల్లో ఆలోచన అందరూ ఉన్నటువంటి ఓటర్లంతా ఒకే ఆలోచనతోటి ఒకే దాంతో ఉండరు. ఏమాత్రం ఇట్లాంటిది ప్రభావం పడినా వస్తుంది. దానితో అన్నా హజారేని కూడా ఉపయోగించినటువంటి సిచ్యువేషన్ ఉన్నది కేజ్రీవాల్ మీద. ఇన్ని రకాలు ఒక దేశంలో ఈ వ్యవస్థను ఒక నీతి నిజాయితీతో తక్కువ అవినీతి ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ నడుస్తుంటే బీజేపీ జీర్ణించుకోలేకపోయింది, కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోయింది. అందులో భాగంగా కేజ్రీవాల్ని దేశ రాజకీయ వ్యవస్థ నుంచి తప్పించాలనేటువంటి ఓ పెద్ద వెనకంగా జరిగినటువంటి కుట్ర ఈరోజు సక్సెస్ అయిందని అనుకోవాలి. అంటే ఇది ఓటమితో సక్సెస్ అయింది, కానీ భవిష్యత్తు రాజకీయం కేజ్రీవాల్ రాజకీయం చేయకుండా ఉంటాడా అనేది ఎవరు ఊహించలేనట్టు. కంపల్సరీ చేస్తారని అనుకుంటున్నాం. రాజకీయం దీంతో వెనకడుగు వేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఇప్పుడు కూడా ఘోరమైన ఓటమి ఏం కాదు. 3 సార్లు అధికారం 4వసారి పోయినటువంటిది జనరల్గా 0 వస్తాయి, లేదా 5-6 సీట్లకు పరిమితం అవుతారు, 1 సీటుకు పరిమితం అవుతారు. అంత వ్యతిరేకత ఉన్నట్లయితే కేజ్రీవాల్ మీద ఆ పార్టీ మీద అంత వ్యతిరేకత ఉన్నట్టయితే కనిపించటం లేదు. 25 స్థానాల వరకు గెలుచుకుంటున్నటువంటిది కనిపిస్తుంది. అదేవిధంగా ఓట్ పర్సెంటేజ్ వాళ్ళ గతంలో 52% వచ్చింది, ఇప్పుడు 10%. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పోటీ పెట్టడం, ఇది అన్ని పోటీ పెట్టడంతో ఓటింగ్ పర్సెంటేజ్ 10% తగ్గడం, ఈవెన్ అండ్ ఆ స్థాయిలో మళ్ళీ 40-44 వరకు ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది. అది ఘోరమైన ఓటమైతే ఆప్కు కాదు. మళ్ళీ రాజకీయాల్లో నిలదొక్కుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిలదొక్కుంటుందనే ఎవరైనా దేశ సమాజంలో ఒక మంచి రాజకీయ వ్యవస్థ ఉండాలని కోరుకునే వాళ్ళు అందరూ కూడా ఇట్లాంటి వ్యవస్థ ఉండాలని సమర్థించే వాళ్ళు కూడా ఉంటారు. 44% ఓటింగ్ బ్యాంకింగ్ అంటే అందుకే ఈ అవినీతికి సంబంధించినటువంటి అంశం కూడా ప్రభావం అదే కారణం కాదు. కాకపోతే వీళ్ళు చేసినటువంటి ప్రచారంతో అది కూడా ప్రభావం పడి ఉంటుంది అవినీతికి. ఎందుకంటే జైలుకు పోయినట్టు, ఎందుకంటే 3 సార్లు అధికారం ఉండి వ్యతిరేకత ఉన్నటువంటి జైలుకు పోవడంతో ఒక నిజాయితీగా పైసలు లేకుండా ఉంటా అని వచ్చినటువంటి వ్యక్తి జైలుకు పంపేసరికి సహసిద్ధంగా ప్రజలు అటు ఇటు అవుతుంటారు. ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫ్యూజన్తో ఆ ప్రభావం పడి ఉంటుంది. అది కూడా ఒక కారణంగా ఉండి ఉంటుంది.